గం గణాధిపతయే నమః. బ్రాహ్మణుడైన వాడు క్షత్రియుడు ఎర్రటి ఒండ్రుమట్టిని, వైశ్యశూద్రుడు నల్లని ఒండ్రుమట్టిని తీసుకొని నదీ తీరములో బ్రాహ్మణ గృహాలు, పుట్టలు ఉన్న ప్రదేశాలను విడిచి దూరంగా శౌచ విధులను నిర్వర్తించాలి. దివారాత్రములలో ఉత్తర, దక్షిణ దిశలుగా మూత్ర పురీష విసర్జన చేయాలి. ఆ తరువాత 5 సార్లు మట్టితో, నీటితో చేతులు కడుక్కోవాలి. 10 సార్లు ఎడమ చేతిని, ఆ తరువాత మరో 7 సార్లు 2 చేతులను ఒక్కోసారి మట్టితో పాదములను శుద్ధి చేసుకోవాలి. వ్రతం ఆచరించేవాడు ఇందుకు 2 రెట్లు, వానప్రస్థుడైన వాడు 3 రెట్లు, సన్యాసులు 4 రెట్లు శుద్ధి చేసుకోవాలి. స్త్రీలు, శూద్రులు ఇందులో సగము, 25 వంతు మాత్రం శుద్ధి చేసుకుంటే చాలు. ఆ తరువాత శుద్ధాచమనం చేసి గానుగ, వేప వంటి పుల్లలను ప్రార్థనాపూర్వకముగా ఓ వృక్షమా, బలాన్ని, ఓజస్సును, తేజస్సును, బుద్ధిని, సంపదలను ప్రసాదించవలసింది అని ప్రార్థించి వాటిని సేకరించి దంతధావన చేయాలి. ఆ తరువాత నది లేక చెరువులో అపవిత్రః పవిత్రో వా అన్న మంత్రంతో మలాపకర్షణ స్నానాన్ని, ఆ తరువాత మంత్రపూరితంగా అఘమర్షణ స్నాన ఆపోహిష్టాన్ని, మయోభువ ఇత్యాది మంత్రాలతో చేసి సంధ్యావందనాదికాలను నిర్వర్తించాలి. ఏకాగ్రచిత్తుడై గాయత్రీ మంత్ర జపం చేశాక గురూపదిష్ట మంత్రాన్ని జపించాలి. హోమాన్ని శాస్త్రోక్తంగా ఆచరించి మంత్ర దేవతా తర్పణాన్ని, స్వాధ్యాయనమును చేయాలి. దేవతా పూజలు చేశాక వైశ్వదేవమిచ్చి బ్రాహ్మణులను, అతిథులను కూడా భుజించాలి. ఆ తరువాత పురాణ శ్రవణం చేయాలి. రాజైన వాడు అభక్ష్యభక్షణం అంటే తినకూడనివి తినటం, ఇతరులను నిందించటం మానాలి. ఇతరులకు ఉపకారం చేయటానికే తన మాటను, ద్రవ్యాన్ని, శక్తియుక్తులను వినియోగించాలి. దాన ధర్మాలు తప్పక ఆచరించాలి. తన భార్యను విసర్జించటం, ఋతుమతిగా ఉన్నప్పుడు సంగమించకపోవటం కూడా దోషమే. పరదారల పట్ల దోషబుద్ధి కూడదు. మాతాపితరుల సేవ, గోబ్రాహ్మణుల సేవ, గురు శుశ్రూష అవశ్యం ఆచరించాలి. దీనులైన వారికి అన్న వస్త్రాలనిచ్చి ఆదరించాలి. సాధువులను సగౌరవంగా సత్కరించి వారి ఆశీస్సులు పొందాలి. ప్రాణం పోయినా సత్యవచనాన్ని మాత్రం వీడకూడదు. సాధు సత్పురుషుల సేవా ఫలితం అనంతమైనది. దానివల్ల భగవదనుగ్రహం తప్పక లభిస్తుంది. శ్రద్ధాభక్తులతోనూ అన్య మనస్సుతోనూ వారిని సేవించాలి. ఇక రాజ్యపాలన విషయంలో రాజెప్పుడూ ఏమరపాటు చెందకూడదు. దోషులను అపరాధానుసారమే నిష్పక్షపాతంగా దండించాలి. తన యందు విశ్వాసపాత్రులు గాని వారిని విశ్వసించకూడదు. ఒకప్పుడు శత్రువుగా ఉండిన వాడిని కూడా గ్రుడ్డిగా విశ్వసించటం, దగ్గరగా మసలనీయటం చేయకూడదు. అలాగే తన శక్త్యానుసారం దానములు చేయాలి. దానం చేయనప్పుడు సంపద క్షీణించి రాజు దరిద్రుడవుతాడు. సమర్థవంతమైన పాలనకై గూఢచారులనే నేత్రాలను కలిగి సదా అప్రమత్తుడై ఉండాలి. సరి అయిన దండనీతిని పాటించినప్పుడే ప్రజలు ధర్మవర్తనులై భయభక్తులతో మెలుగుతారు. అలా జరగనప్పుడు రాజ్యంలో అరాచకత్వం చెలరేగుతుంది. రాజైన వాడు బహిఃశత్రువులతో పాటు తన అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరింటిని జయించాలి. వృత్తిచ్ఛేదము, సంతానచ్ఛేదము, దేవతాచ్ఛేదము కూడనివి. ఆరామములను, నీడనిచ్చే వృక్షాలను ఎన్నడూ నరకరాదు. సర్వకాలములలో దాన ధర్మములు విరివిగా చేయాలి. త్యాగబుద్ధి కలిగి ప్రజలను ఆదర్శప్రాయుడై జీవించాలి. మిత్రద్రోహం, స్త్రీలకు రహస్యాలు చెప్పటం ఎన్నడూ చేయకూడని పనులు. తాను ప్రసన్నతతో, సహృదయతతో ప్రజానీకము యొక్క, భృత్యుల యొక్క అభిమానాన్ని, ఆదరాన్ని చూరగొనాలి. బ్రాహ్మణులను రుణ విముక్తుల్ని చేయటం, గోవులను సంరక్షించటం విధిగా ఆచరించాల్సినవి. ఎల్లవేళలా
దేవ బ్రాహ్మణ పూజలు చేయటం ధర్మజుడైన రాజు ఆచరించాల్సిన ధర్మములు అంటూ ఇంకా అనేక ఇతర రాజనీతులను ధర్మ సూక్ష్మాలను సోమకాంత మహారాజు తన కుమారుడైన హేమకంఠునకు ఉపదేశించాడు. ఆ తరువాత ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించి మంత్రులు సమకూర్చిన సకల సంభారములతోనూ సమస్త రాజ లాంఛనాలతోనూ ఎల్ల రాజలోకము పురప్రముఖులు చూస్తుండగా పూజించి నిర్విఘ్నతకై గణపతిని ఇష్టదేవతారాధనను సల్పి సమంత్రకంగా వేద విధులైన బ్రాహ్మణోత్తముల మంత్రఘోషల మధ్య మహావైభవంగా పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించాడు. మంత్రులతో, ఓ అమాత్యవరులారా, ఇతను నా కుమారుడు, వారసుడును. మీరంతా నా యందు చూపినట్లే అభిమానాన్ని, అనురాగాన్ని ఇతనికి పంచి ఇవ్వండి. నా ఆజ్ఞ వలనే ఇతని ఆజ్ఞను కూడా మీరు మీతో పాటు మన రాజ్యములు అందరూ నిర్వర్తించవలసింది అని ఆదేశించి తన కుమారుణ్ణి వారికి అప్పగించాడు. అనంతరం బ్రాహ్మణ సమారాధనతో ద్విజులను, దాన ధర్మాలతో సమస్త ప్రజలను సంతృప్తిపరిచాడు సోమకాంత మహారాజు.